చంద్రబాబు నాయుడు గారు శబాష్ ఎక్కడి నుంచి ఫోన్ చేసి మరి అప్రిషియేట్ చేసి ఇంకా పెట్టు పోస్టులు, ఇంకా పెట్టి వీళ్ళందరినీ హింసించు అని చెప్పి ఎంకరేజ్ చేసిన వీళ్ళందరూ వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళు ఈ రోజు మాట్లాడుతూ చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తారండి ఇంకా పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా బోరుగడ్డ అనిల్కో వర్రాకొని? ఇదే బోషిడి అన్నాడు మరి ఈ రోజు వాళ్ళ ఇంటి పరిస్థితి వేరు కదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ అదే టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి తిట్టి లేకపోతే పప్పుగాడు ఉప్పుగాడు అన్నవాళ్ళకి మినిస్టర్లు ఇస్తే లేదా? కాదండి, వాళ్ళకి మినిస్టర్లు ఇస్తే మీకు అప్పుడు కనిపిస్తుందా? సార్ మీరు అన్న దాడి చేయడానికి ఎవరు వెళ్ళాలా, దాడి చేయడానికి ఎవరు పోలా? జోగి రమేష్ గారు దాడి చేయడానికి అడిగి పోలా? ఆయన వెళ్తానికి దానికి 500 మీటర్ల దూరంలోనే నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తే ఆపేశారు. మా ప్రభుత్వం ఎవరు దాడి చేశారు? మా ప్రభుత్వంలోనే మా పోలీసులు ఆపేశారు. వాళ్ళే దాడి చేసుకున్నారా టీడీపీ వాళ్ళు? దాడి చేసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా ఆల్రెడీ. మా నాయకులు కాదు వాళ్ళు. జోగి రమేష్ మీద కూడా కేసు ఉంది కదండి. అదే కేసు. రమేష్ గారు ఎక్కడ దాడి చేశారు చెప్పండి సార్, చూపించండి. అదే ఆయన ఫోన్ కాల్స్ ఇవన్నీ ట్రేస్ చేసామని చెప్తున్నారు కదా. ఆయన నిరసన వ్యక్తం చేయడానికి 500 మీటర్ల దూరంలోనే పోలీసు దానికే మంత్రి ప్రమోషన్ మీరు ఇంకా కార్పొరేషన్ అంటున్నారు, దానికి మీరు మంత్రి ప్రమోషన్ ఇచ్చారని కదా వాళ్ళు మాట్లాడేది. ఒక మాట్లాడు, దాడి ఎవరు చేయలా, ఎవరో గారు నీ అమ్మ నీ అక్కల బూతులు ఎవరు తిట్టలా, తిట్టింది వీళ్ళు. సాక్షాత్తు లోకేష్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి చెప్పులు చూపించి మరి ఆనా కొడుకులు ఈనా కొడుకులు ఇన్ని పచ్చి బూతులు తిడితే సంస్కారంగా మాట్లాడుతున్నారు వచ్చి ఇప్పుడు డిబేట్ లో. అమ్మా